పీఓకేని స్వాధీనం చేసుకోవాలి, చొరబడి టెర్రరిస్టులను చంపితే సరిపోదు, టెర్రర్ భూతాన్ని ఖతం చేయాల్సిందే మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ డిమాండ్ అంటూ ఈ డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఎందుకోసం అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే పీఓకే ఉందో యాక్చువల్గా 1947లో ఈ కాశ్మీర్కు సంబంధించిన అంటే జమ్మూ కాశ్మీర్ సంబంధించిన రాజు ఎవడైతే ఉండేనో ఆయన పేరు మహారాజా హరిసింగ్. ఆయన ఏం చేసిండంటే ఆ టైంలో మేము ఉంటే స్వతంత్రంగానే ఉంటాం, లేకపోతే తర్వాత ఆలోచిస్తాం తప్ప మేము ఇటు ఉండం అటు ఉండం, అంటే అటు పాకిస్తాన్కి ఇటు భారతదేశానికి కాకుండా స్వతంత్రంగా ఉంటామని చెప్పి ఏదైతే అన్నాడో ఇక అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అయితే ఈ ఆక్రమిత కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో భాగంగా ఉంది. 1947 పార్టిషన్ సమయంలో ఈ పాకిస్తాన్ ఆక్రమించినటువంటి ప్రాంతమే ఈ పీఓకే. అయితే ఇక్కడ భారతదేశం ఈ భూభాగాన్ని తాను సంపూర్ణంగా తమది అని ప్రకటించుకుంది. అప్పుడు భారతదేశం ఇది మనది అని చెప్పింది. అయితే కానీ ప్రస్తుతం అది ఎవరి పరిపాలన ఉంది తెలుసా? పాకిస్తాన్ పరిపాలనలో ఉంది. దాన్నే పీఓకే అంటారు, పాక్ ఆక్రమిత కాశ్మీర్. అయితే ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో ఇది 1947 టైంలో మనకి అంటే పార్టిషన్ సమయంలో అప్పుడు యాక్చువల్గా ఈ పాకిస్తాన్ ఆక్రమించింది. అయితే అప్పటి నుంచి ఇక మనకు ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఆజాద్ జమ్మూ కాశ్మీర్ అనేది ఒకటి ఉంది, 2 భాగాలుగా గిల్గిట్ బాలిస్తాన్. ఒకటేమో ఆజాద్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఇక ఇంకొకటి వచ్చేసి గిల్గిట్ బాలిస్తాన్, అట్లే బాల్టిస్తాన్. ఇట్లా 2 భాగాలుగా ఉన్నటువంటి ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఈ విస్తీర్ణం ఏదైతే ఉందో ఇక్కడ 2 భాగాలుగా ఉంది. ఈ 2 భాగాలుగా ఉంటే ఇక్కడ నామమాత్రంగా ఇక్కడ స్వయం పాలిత ప్రాంతంగా ఉంది. డైరెక్ట్గా ఇక్కడ నేరుగా ఇది పరిపాలిస్తున్నటువంటి ప్రాంతం. ఇది గిల్గిట్ బాల్టిస్తాన్ అనేదేమో డైరెక్ట్ పాకిస్తానే పరిపాలిస్తూ ఉంది. ఇక్కడ ఈ జమ్మూ కాశ్మీర్ ఆజాద్ జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో అసలు పంచదంతా ఇక్కడ ఉంది. ఇక్కడ నామమాత్రం అంటే జస్ట్ నామినల్గా వీళ్ళు మేము పరిపాలిస్తున్నామని అనుకుంటా ఉన్నారు. ఇటు పక్క మన దేశం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక్కడనే. అయితే ఇక్కడ భారత ప్రభుత్వ స్థానం ఏంటిదంటే భారత రాజ్యాంగం ప్రకారం మొత్తం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం భారతదేశానికి భాగం. ఈ జమ్మూ కాశ్మీర్ భాగం మొత్తం కూడా యాక్చువల్గా ఇండియాకి సంబంధించింది. ఇది మనందరికీ ఎరక. అయితే ఇక్కడ భారత పార్లమెంట్ అధికారికంగా పీఓకేని ఆక్రమిత భారత్ భూభాగంగా ప్రకటించింది అంటూ ఇది ఏదైతే ఉందో ఈ పీఓకేను ఆక్రమించింది అని చెప్పి అన్నారు. అయితే అంతర్జాతీయంగా అయితే ఐక్యరాజ్య సమితి కూడా ఏం చెప్పిందంటే ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పుకుంటానే ఇక దీని పరిష్కారం ఇప్పటిదాకా కాలే. ఎందుకంటే చాలా దేశాలు తటస్థంగా ఉన్నాయి, అంటే న్యూట్రల్గా ఉన్నాయి, ఏమీ చేయలేక అంటే ఇటు ఉండలేక అటు ఉండలేక న్యూట్రల్గా ఉన్నాయి. లెక్కకైతే అసలు ఏది న్యాయమో అటువైపు ఉండాల్సిన పరిస్థితి. కానీ వాళ్ళు కూడా ఎవరి స్వార్థం వాళ్ళది, కొంతమంది జెలసి వల్ల కావచ్చు, కొంతమందికి ఇంకో రకరకాల కారణాలు ఉంటాయి దేశాల మధ్య. సో ఆ ఉద్దేశంతో తటస్థంగా ఉండాల్సిన అవసరం వచ్చింది. తటస్థంగా ఉండకుండా ఉంటే ఈ పాటికి ఎప్పుడో సెట్ అయ్యేది. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఒక్కసారి చూడండి, ఇక్కడ ఆనాడు గనక 1947లో ఇది భారత ఉపఖండ విభజనతో ప్రారంభమయ్యే గాఢమైన రాజకీయ భూభాగ పోరాటానికి సంబంధించింది. ఇది జమ్మూ కాశ్మీర్ మహారాజ్ నిర్ణయం, పాకిస్తాన్ దాడులు, భారత జోక్యం మరియు అంతర్జాతీయ రాజకీయం చుట్టూ తిరిగే కథ అంటూ ఆనాడు చేసినటువంటి పరిస్థితి. అక్కడి మహారాజా ఎవడైతే ఉన్నాడో మహారాజా హరిసింగ్, ఈ హరిసింగ్ ఉన్నాడు కదా, ఈయన ఆనాడు భారత్లో కలవాలి. యాక్చువల్గా భారత్లో కలవకుండా ఇటు పాకిస్తాన్ కలవడం కాకుండా స్వతంత్రంగా ఇటు కాలేడు అటు కాలేడు, మేము ఇండివిజువల్గా ఉంటామని చెప్పిండు. సేమ్ మన నిజాం రాజు లెక్క, కొన్ని రోజులు నిజాం రాజు లెక్క ఇట్లా ఇండివిజువల్గా ఉండడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఇక పాకిస్తాన్ మద్దతుతోని దాడి కూడా జరిగింది అక్టోబర్ 1947లో. అయితే కొన్ని తెగల దళాలు మరియు రెగ్యులర్ సైన్యం కాశ్మీర్లో దాడి చేసింది. దాడులు తీవ్రమవుతున్న నేపథ్యంలో మహారాజా హరిసింగ్ అప్పుడు భారత సైన్యాన్ని సహాయం కోరి అప్పుడు నేను మీ దేశంలో కలుస్తా, భారతదేశంలో కలుస్తా, కాబట్టి నాకు సైన్యం సపోర్ట్ ఇవ్వండి అంటే అప్పుడు యుద్ధం స్టార్ట్ అయింది. అదే యుద్ధం 1947-48 అదే పీఓకే సృష్టి యుద్ధం అని చెప్పి అంటారు దాన్ని. సో మొదటి యుద్ధం, ఆ యుద్ధ విరమణ అంటే సీజ్ ఫైర్ కూడా జరిగింది 1949లో. సంవత్సరం నుంచి 2 ఏళ్ల కాలం పాటు కంటిన్యూగా అక్కడ యుద్ధం జరిగింది. సో అందుకే ఆ సమయంలో కాశ్మీర్ భాగం 30% కంటే ఎక్కువ ఉంది. ఇదే భాగం పీఓకేకి ప్రసిద్ధి అంటూ పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ మొత్తానికి ఇప్పుడు ఇది 35% వాళ్ళ చేతిలో ఉంది.
35% అలా చేతులు ఉండడమే అదే పిఓకేకి ప్రసిద్ధి. అయితే అందుకోసానికే యాక్చువల్గా ఈ యుద్ధం కూడా ఆపేయడానికి కారణం ఏంటిదంటే అప్పుడు ఐక్యరాజ్య సమితి కూడా కొన్ని తీర్మానాలు చేసింది. యునైటెడ్ నేషన్ అప్పుడు ఏం చేసిందంటే, లేదు మీరు చర్చలు చేసుకోండి, చర్చల ద్వారా ఏదైనా ఒకటి సొల్యూషన్ తీయవచ్చు, అంతేగాని యుద్ధం పరిష్కారం కాదని ఆనాడు తీర్మానం చేస్తే ఆ ప్రకారంగా 1948లో అక్కడ ఆగిన తర్వాత తీర్మానాలు చేస్తే పాకిస్తాన్ ఆక్రమణను పూర్తిగా వెనక్కి తీయాల్సిన షరతు ఉంది. తర్వాత కాలంలో పరిస్థితులు మారి ప్లెబిసిరేట్ అనే కార్యరహితమైంది అంటూ యుఎన్ కొన్ని తీర్మానాలు చేసింది, నిర్వహించాలని, అంటే జనాభా ఓటింగ్ నిర్వహించాలని సూచించింది. కానీ ఇవేమీ అమలు కాలేదు అంటూ ఇక్కడ భారత రాజ్యాంగం ప్రకారం జమ్మూ కాశ్మీర్ మొత్తం భారతదేశంలోనే అంతర్భాగమే అని చెప్పి అంటున్నప్పటికీ కూడా అక్కడ ఆనాడు మహారాజా హరిసింగ్ అనేట ఆయన మన దేశంలో కలవని నేను స్వతంత్రంగా ఉంటా అంటే వాళ్ళు ఆక్రమించుకుంటే చివరికి మళ్ళా భారత సైన్యాన్ని కోరుకుంటే ఆ భారత సైన్యం హెల్ప్ చేస్తే ఇగో అంతో ఇంతో ఇక్కడ ఆజాద్ జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ ఈ 35%లో ఉంది. అందుకోసమే ఇలా భారత్ ఖచ్చితంగా ఆక్రమించుకోవాలి తప్ప ఇలా చొరబడి ఒట్టిగా సంపకూడని ఎవరంటారు? మన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, ఆయన ఎంపీ, హైదరాబాద్ ఎంపీ. అయితే ఇక్కడ ఒక ముచ్చట ఏంటిదంటే 15 నిమిషాలు పోలీసు సైన్యం పక్కకు జరిగితే ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులకి మేము సమాధానం చూపిస్తాము, మేమేందో చూపిస్తామని చెప్పిన ఆ దొంగలు, ఆ సన్నాసులు ఇవాళ ఈ మాట మాట్లాడడం చూడండి. ఎవడన్నా నమ్ముతాడా వీళ్ళని? ఎవడన్నా వీళ్ళని విశ్వసిస్తాడా అసలు వీళ్ళ మాటల్ని? ఇలా దేశంలో ఇంత అలజడి రేగుతూ ఉంటే, ఇంత సమస్య వస్తే ఇలా కావాలని ఈ ప్రేరేపించడం చూడండి. ఒక్కసారి మీరు ఒట్టిగా వాళ్ళని చంపేయడమే కాదు మొత్తం ఆక్రమించుకోండి అని చెప్పి రెచ్చగొట్టి ఇలా ఇంకా ఏదో వేరే పరిస్థితులకు దారి తీసే రకంగా ఇలా అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడు. అసలు వీళ్ళకి మన దేశం మీద ఉన్నటువంటి ప్రేమ లేదా హిందువుల మీద ఉన్నటువంటి ప్రేమ ఏమన్నా నమ్మొచ్చా? ఇప్పుడు వందే మాతరం అని కూడా అననటువంటి వాడు, భారత్ మాతాకి జై అని కూడా పిలవనోడు, చెప్పనోడు ఇలా ఈ భారతదేశం మీద ప్రేమతో అంటుండ అనుకుందామా, లేదంటే ఇంకా వేరే రకమైన అక్కస్తో అంటున్నాడు అని అనుకుందామా? ఇలా బీజేపీని కూడా విమర్శించేటోళ్ళు ఎట్లా విమర్శిస్తారంటే పాకిస్తాన్ని బూచిగా చూపించి వీళ్ళు ఎంతసేపు రాజకీయంగా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తారు. ఏనాడైతే ఆ సమస్య పరిష్కారం అయిపోతుందో ఆనాడు వీళ్ళ భవితవ్యం ఉండదు కాబట్టి దాన్ని అట్లనే లైమ్లైట్లో ఉంచి ఎప్పుడు వాళ్ళని చూపించుకుంటూనే ఇక్కడ రాజకీయాలు చేస్తూ ఎదగాలని చెప్పి ప్రయత్నం చేస్తుందని వీళ్ళు విమర్శిస్తారు. వీళ్ళంటే ప్రతిపక్షాలను బీజేపీ ఏమంటుంది, లేదా కేంద్ర ప్రభుత్వం లేదా ఇటుపక్క పాలకపక్షం ఏమంటుందంటే సెక్యులర్ ముసుగులా మీరు వాళ్ళని రెచ్చగొడుతూ, సెక్యులర్ ముసుగులో వాళ్ళని రెచ్చగొడుతూ వాళ్ళని పెంచి పోషించేదే మీరు, లేకపోతే ఈ పరిస్థితి రాకపోతుండే, ఇలా వాళ్ళు లేకపోతే మీకు గతి ఉండదు, మీకు భవితవ్యం ఉండదు అనేది వీళ్ళు మాట్లాడుతుంటారు. మొత్తానికి ఆ వర్టికల్ డివిజన్ ఏదైతే ఉందో వీళ్ళు విస్మరిస్తున్నటువంటి వర్గాలను వీళ్ళు పట్టుకొని, వీళ్ళు వ్యతిరేకిస్తున్నటువంటి వర్గాలను వీళ్ళు పట్టుకొని దేశాన్ని ఒక రకమైనటువంటి విచిత్రమైన అయోమయ పరిస్థితులకి తీసుకుపోయినరు. ఇందులో మాత్రం పక్కగా ఇదే క్లారిటీ, ఎవరి రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఎవరికి కావాల్సిన వర్గాలను చేతులు పట్టుకొని ఎవరు వ్యతిరేకంగా ఉంటే వాడిని బూచిగా చూపిస్తూ రాజకీయ పబ్బం గడిపేస్తున్నారు. ఇంతకంటే క్లారిటీ ఇంకా లేదు, ఇంతకంటే క్రిస్టల్ క్లియర్గా ఇంకా ఇంకేమీ కనిపించదు. అక్కడ ఉన్న అదంతా కూడా ఇదే, దేశం మీద ప్రేమ ఉన్నదని వీళ్ళు, దేశం మీద ప్రేమ లేదు, వీళ్ళంతా పాకిస్తాన్ ప్రేమించేటోళ్ళు ఉన్నారు, వీళ్ళంతా సెక్యులర్ ముసుగులా పాకిస్తాన్ అంటేనే ఇష్టపడతా ఉన్నారు, అక్కడి ప్రజలనో లేకపోతే అక్కడోళ్ళనే వీళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉన్నదని వీళ్ళ మీద విమర్శలు చేసుకుంటూ ఉంటారు. ఎవరి మీద ఎవరు విమర్శలు చేసుకున్నా అందరికి కావాల్సింది రాజకీయ ప్రయోజనాలే, ఇది మాత్రం మీకు అర్థం కావాలి పక్కాగా. ఇలా అసదుద్దీన్ ఓవైసీ నీతులు చెప్తే ఇలా కరెక్ట్ అనుకోవాలనా? నువ్వు చేయి చర్చలు, నీతోనైతే నువ్వు మాట్లాడు, అసలు దొంగలు మీరే అని కదా ఇలా సమస్య అంతా మాట్లాడుతుందే మీ గురించి. ఇప్పుడు ఆ స్టేటస్లు చూసి చెప్పొచ్చు కదా, ఇలా హిందువులు కానీ లేకపోతే ఈ దేశం మీద ప్రేమ ఉన్నోళ్ళు పెట్టుకుంటున్నటువంటి స్టేటస్లు చూసి చెప్పొచ్చు. దొరుకుతున్న ప్రతి టెర్రరిస్టు ముస్లిమే ఉన్నాడు కదా, వేరేటోడు ఉన్నాడా చెప్పండి? వేరే మతం వాడు ఉంటే చెప్పండి. ముస్లింలంతా కాకపోవచ్చు టెర్రరిస్టులు, కానీ దొరికిన సన్నాసులంతా ముస్లింలే అవుతారు కదా, మరి అట్లాంటప్పుడు దాన్ని ఎవడు నమ్మాలి? నువ్వు ఇలా ముస్లింలకు వత్తాసు పలికేటోడివి, ముస్లింలకు మద్దతుగా ఉండేటోడివి,
ముస్లింల కోసమే పార్టీ పెట్టినోడివి, ముస్లింల భవిష్యత్తు కోసమే పనిచేస్తున్నోడివి. మరి ఇలా నీ మతంలా నీ వర్గంలో జరుగుతున్నటువంటి ఈ తప్పిదాలని గుర్తించి ఆపాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది? దాన్ని తీసుకొచ్చి ఇలా నువ్వు హిందువుల మీద ప్రేమ లేని దొంగలు మీరు, ఈ దేశం మీద, ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులతో మీరు బతకాలంటే బతకలేని మీరు ఇలా నీతులు చెప్తా ఉన్నారు. 15 నిమిషాలు టైం ఇస్తే మా సంగతి ఏందో చూపిస్తామని చెప్పిన దుర్మార్గులు మీరు. మిమ్మల్ని ఇలా ఎవడన్నా నమ్ముతాడా ఈ దేశంలో? మీ మాట్లాడుతున్న దొంగ మాటలు బట్టి అర్థం చేసుకోవచ్చు మీకు దాని వెనుక ఏ కుట్ర దాగి ఉన్నదో, ఏ ప్రయత్నం ఉన్నదో. ఈ దేశాన్ని ఇంకా అప్రతిష్టపాలు చేయడానికి, ఇంకా ఈ దేశ ప్రజలని, ఇంకా ఈ దేశ సంపదను నాశనం చేయడానికి చేసే ప్రయత్నం తప్ప ఇంకోటి ఏం లేదు. పాకిస్తాన్ మీదకి ఎగదోసి ఏం కాదు యుద్ధం చేయొచ్చు, ఏం కాదు, మీరు అవసరమైతే ఇలా పీఓకేని కూడా ఆక్రమించుకోరని చెప్పి అనవసరమైన లేనిపోని ఇంకా కొత్తవి క్రియేట్ చేసి అది జరిగేటినాడు జరుగుతుంది. దేశమంతా ఒకటైనాడు, దేశమంతా దండయాత్ర చేసినాడు, వాడు ఉండడు, నువ్వు ఉండవు, నిన్ను కాదు కదా నీ అయ్యను కూడా తీసి పడేస్తారు. పూర్తిగా ఏం లేకుండా చేసేస్తారని ఇలా డైరెక్ట్ ప్రజలు అనుకుంటున్నారు.